మనతో పాటు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురూజీ. నమస్తే. కర్మ సిద్ధాంతం గురించి సాయిబాబా గారు ఏమన్నారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మంచి ప్రశ్న. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. మిగతా ఏ పద్ధతుల్లో కూడా ఈ పునర్జన్మని కర్మ సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. తెలియదు వాళ్ళకి అసలు. బలంగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతం సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం. అయితే దీని ఒక చక్కని ఉపమానం తీసుకుంటే మనకి అర్థమవుతుంది. సాయిబాబా ద్వారకామాయిలో ఉండేవారు, అందరికీ తెలిసిన విషయమే. సాయిబాబాకి అత్యంత సన్నిహితుడైనటువంటి మహాభక్తుడు ఉద్ధవరావు దేశపాండే, అందరూ శ్యామ అని పిలుస్తారు. ఒకానొక సందర్భంలో అంటే శ్యామ సాయిబాబాకి చాలా సన్నిహితుడు. ఎందువలన అంటే సాయిబాబా ఎప్పుడైతే ద్వారకామాయిలో ఉండటం ప్రారంభించారో అప్పటి నుంచి కూడా శ్యామ వస్తూ వెళ్తూ ఉండేటువంటి వాడు. సాయిబాబా షిరిడి వచ్చిన మొదట్లో అందరూ కూడా ఆయన ఒక పిచ్చి ఫకీరుగానే చూశారు. రాగానే మహాత్ముడును, ఈయన చాలా మహనీయుడు అని ఏమీ చూడలేదు. అయితే ద్వారకామాయికి ఆనుకున్న ఒక గది ఉండేది. ఆ గదిలో శ్యామ టీచర్గా ఉండేవారు, పాఠం చెప్తుండేవారు. ఆయన రాత్రుల్లో ఒకసారి అక్కడే పడుకునేవాడు. ఎంత ఊరండి, 60-70 ఇళ్ళు కూడా ఉండేవి కాదు. ఆ పడుకున్నప్పుడు రాత్రిపూట రకరకాల భాషల్లో మాటలు వినిపిస్తూ ఉండేవి. అది పేరుకి మసీదే కానీ అంత పాడుపడిపోయింది, అక్కడ ఏమి లేదు. సరే, ఈ సాయిబాబా దగ్గరికి ఈయన మాత్రం ఎందుకు వచ్చేవారు అంటే బాబా చిలుం పిలిచేవారు, పొగాకు. అవును. సరే, అట్లా చిలుం పీల్చొచ్చు అనేటువంటి ఒక నెపంతో సాయిబాబా దగ్గరికి వస్తుండేటువంటి వాడు. అట్లా సాయిబాబా మీద భక్తి కన్నా కూడా శ్యామకి సాయిబాబా మీద స్నేహభావం ఎక్కువ ఉండేది. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. అట్లా వస్తున్న సందర్భంలో తర్వాత కాలంలో స్లోగా భక్తులు రావటం మొదలుపెట్టారు. ఈయనకి డౌటే, శ్యామకి, ఈయన నిజంగా భగవంతుడేనా? ఏదో జనాలు వస్తున్నారు, ఉంటుంది కదండి ఎవరికైనా సరే. అందున మనిషి కనిపించకుండా ఏ ఫోటో రూపంలోనే ఎట్లా ఉంటే భగవంతుని నమ్మడం చాలా తేలిగ్గా ఉంటుంది. మనలాగే ఉంటూ, మనలాగే తింటూ, మనలాగే తిరుగుతూ ఉన్న వ్యక్తిని ఈయన భగవంతుడు అని నమ్మాలంటే చాలా కష్టం. మనకు చాలా క్వశ్చన్లు వస్తాయి. ఈయన ఎట్లా భగవంతుడు, ఈయన ఎట్లా గొప్పవాడు, మనలాగే ఉన్నాడు కదా, మనలాగే. అదే భావం ఈయనకున్నది. పైగా మొట్టమొదటి నుంచి చూస్తున్న వ్యక్తి కాబట్టి ఈయనకు అంత పెద్ద గొప్ప ఇదేం లేదు. తర్వాత కల్లా బాబా దగ్గరికి భక్తులు రావటం, వీళ్ళంతా కూడా దక్షిణలు ఇవ్వటం, అట్లా జరుగుతుండేది. అయితే ఒకానొక రోజున సాయిబాబా పేరు మీద ₹2 దక్షిణ వస్తుంది. ఎవరు పంపిస్తారు పోస్ట్లో. సాయిబాబా అప్పుడు ద్వారకామాయిలో ఉండరు. ఈయన డబ్బు కలెక్ట్ చేసుకొని అనుకుంటాడు, అసలు సాయిబాబా భగవంతుడో కాదు తేల్చుకుందాం, ఈ ₹2 ఆయనకి ఇవ్వను నేను అని. ద్వారకామాయి అంత గుంటలేగా, అంత మట్టి, అక్కడేం పెద్ద రాళ్ళు గిళ్ళు ఏం లేవు. సరే, కాస్త అక్కడ మట్టి తీసి ₹2 అక్కడ పెట్టి అక్కడే పూర్తి చేశాడు దాన్ని. సరే, మనం గమ్మునుందాం అనుకున్నాడు. అని మన సాయిబాబా దేవుడైతే రాగానే చెప్పాలి కదా, శ్యామ నా ₹2 తీసుకున్నావు ఏమంటే, అప్పుడు నేను ఓకే, నా భగవంతుడు నాకన్నా గొప్ప శక్తివంతుడు అని అనుకున్నాడు. సరే, సాయిబాబా బయటికి వెళ్ళారు, మామూలుగా వచ్చారు. రాగానే అడగలేదు. సరే, ఈయనకి ఇంకా ఉత్సుకత పెరుగుతుంది. ఇంకా అడగలేదే అడగాలి కదా అని చూస్తున్నాడు ఆయన. సరే, సాయిబాబా గమ్మునున్నారు, ఆయనే మాట్లాడలా. సరే, కాసేపు చూశాడు. చూసిన తర్వాత ఓహో, ఇదేదో మనం అనుకుంటున్నాం ఆయన భగవంతుడని, భగవంతుడు అయితే చెప్పాలి కదా అని కాముకి వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి. ఇట్లా కొంతకాలం గడిచిపోయింది. సాయిబాబా అడగలేదు, ఈయన దాన్ని ప్రస్తావన చేయలేదు. ఈయన కూడా మర్చిపోయాడు ఆ విషయం గురించి. ఒకానొక రోజున దొంగలు పడి శ్యామ ఇంట్లో సామాను మొత్తం దోచుకుపోయారు. ఇక కడుపులో మంట మొదలైంది. మరి దొంగలు పడి సామాను పోతే బాధ కదండి. ఇక ఇంటి దగ్గర నుంచి పరిగెట్టుకుని వచ్చాడు, నేను నిన్ను నమ్ముకొనున్నాను, నువ్వు నా రక్షకుడు కూడా అనుకున్నాను, నా ఇంట్లో సామాను మొత్తం దోచుకుపోయారు, నిన్ను నమ్ముకున్న నాకే నువ్వేమీ చేయలేకపోతే ఎట్లా అని ఎద్దేవగా మాట్లాడుతూ ద్వారకామాయికి వస్తాడు. ఎందుకంటే అంత చనువు ఉన్నది ఆయనకి. సరే, విన్నారు సాయిబాబా. అంతా అయిపోయిన తర్వాత, ఏ శ్యామ అంతలా బాధపడుతున్నావు అంటే, బాధగాకేంటి సాయిబాబా, సామాను మొత్తం పోతే తెలుస్తుంది, మీకేముందని పోయింది, మీరు ఫకీరు కదా,
నేను సంసారిని, నా సామానం మొత్తం పోయింది, నన్ను రక్షించే మీరు నన్ను రక్షించకపోతే ఎట్లా అని అడిగితే అప్పుడు బాబా చెప్తారు, అవును శ్యామ, నా 2 రూపాయలు పోయి చాలా కాలం అయింది, నేను ఎవడికి చెప్పుకోవాలన్నారు. వండర్ఫుల్. అంటే ఆయన ఇప్పుడు చూడండి, కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ధనాన్ని దొంగిలించావో నీ ఇంట్లో సామాను మొత్తం పోయింది. ఇదేమి న్యాయం? మీ దగ్గర నేను తీసుకుంది 2 రూపాయలే కదా, 2 రూపాయలకి 2 రూపాయలే పోవాలి కానీ సామాను మొత్తం పోవటం ఏంటి? అంతే. పోయి కర్మ సిద్ధాంతం ప్రకారం చూసినా నీవు పోయినాయి, నావి కూడా 2 రూపాయలే పోవాలి అంటే అప్పుడు సాయిబాబా చెప్తారు, కర్మ సిద్ధాంతం చాలా కష్టమైందని. కర్మ సిద్ధాంతం మనం చెప్తాం, కానీ ఆ కర్మ ఎప్పుడు ఎలా వర్తిస్తుంది, ఎలా మనకు ప్రభావం చూపిస్తుందని చెప్పడం చాలా కష్టము అని సాయిబాబా కూడా చెప్తారు సందర్భంలో. ఆయన ఏమంటారంటే, బాబా శ్యామా, నీ సంసారికి నీ ఇంట్లో సామాన్ అంతా కలిపి ఎంతో, నాలాంటి ఫకీరికి 2 రూపాయలు కూడా అంతే, నా దగ్గర 2గా, ఆ 2 పోయింది కదా, నీది మొత్తం పోయింది, సరిపోయింది అని ఒక ఉదాహరణ అండి. ఇట్లా సాయి సచ్చరిత్రలో కొన్ని వందల వేల ఉదాహరణలు కనిపిస్తాయి కర్మ సిద్ధాంతం గురించే. సచ్చరిత్ర మొత్తం 2 మీద బేస్ చేసుకుని ఉందండి. 1 కర్మ సిద్ధాంతం, 2 పునర్జన్మ. ఈ 2 మీద కంప్లీట్ సాయి సచ్చరిత్ర నిలబడింది. మనం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మం దేని మీద నిలబడింది అంటే కేవలం ఈ 2 మీదే నిలబడింది. ఈ 2 తీస్తే సనాతన ధర్మం ఏం లేదు. మన సనాతన ధర్మం చాలా మంది మాట్లాడుతుంటాం కదా మనం. ఆఫ్ కోర్స్ మన డీటెయిల్స్ లోకి వెళ్ళినైతే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకని? ఒక కర్మ సిద్ధాంతం చాలా సంక్లిష్టం. ఎందుకంటే ఒక కర్మ, అది పుణ్యకర్మ కానివ్వండి, పాపకర్మ కానివ్వండి. ఈ పుణ్యము పాపం అనేది ఒకరిని కష్టపెట్టడం అనేది పాపం అని చెప్తాం సహజంగా. ఒకరిని సంతోషపెట్టడం పుణ్యం. ఒకరిని సంతోషపెడితే నీకు సంతోషం వస్తుంది, ఒకరిని కష్టపెడితే నీకు కష్టం వస్తుంది. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవడం. కానీ ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది చెప్పడం కష్టం. అందుచేత మన ధర్మంలో కూడా ఆ సంచిత ఆగామి కర్మలని చెప్తూ ఉంటారు. ప్రారబ్ధమని, సంచితమని, ఆగామి అని 3 రకాలైనటువంటి విధాలుగా వస్తుంది. కర్మ ఫలితం ఒకటే, అది వచ్చే సమయాన్ని బట్టి, వచ్చే తీరుని బట్టి, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది దానికి 3 రకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సనాతన ధర్మానికి వెన్నుముక అయినటువంటి కర్మ సిద్ధాంతం మీద, పునర్జన్మ సిద్ధాంతం, పునర్జన్మ కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడిందే. అసలు మొత్తం చెప్పాలంటే కర్మ సిద్ధాంతమే ప్రధానం. అది సుస్పష్టంగా మనకు సాయి సచ్చరిత్ర మొత్తం అదే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో కర్మ సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పారు కదా. సో మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అట్లా కీప్ వాచింగ్ రెడ్ టీవీ.